హలో గాయ్స్, బయట చాలా చల్లని వర్షం, ఇంట్లో వేడి వేడి బజ్జీలు ఎలా చేసుకుందామో నేర్చుకుందాం. అది కేజీ శనగపిండిలోకి 100 గ్రాముల బియ్యపిండి వేసుకుని జల్లించి పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిలు తీసుకుని బాగా కడగాలి. తర్వాత వాటిని బద్దలుగా చేసుకుని విత్తనాలు తీసేయాలి. సక్కింగ్ 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 సక్ అలాగే వాటన్నిటిని చేయాలి. కొంచెం జీరా పౌడర్లో చిటికెడు ఉప్పేసి బాగా కలుపుకోవాలి. నా బజ్జీల్లో చింతపండు పులుసు స్పెషల్, అందులో జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. వాటిని మనం తీసిన పచ్చిమిర్చిని బద్దల్లో వేసుకోవాలి. అలా నీటికి చేయాలి. ముందుగా మనం కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. అందులో కారం, ఉప్పు, నీళ్లు, నూనె పోసుకుని బాగా కలపాలి. మిక్సింగ్ 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 మిక్సింగ్. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా వేడైన అది తర్వాత మిరపకాయలు అందులో ముంచి వేసుకొని బాగా కాలనిచ్చినట్లే మన వేడి వేడి బజ్జీలు రెడీ. అంతే, అదిరిపోయే బజ్జీలు సిద్ధం. డూ లైక్.